వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వడదెబ్బ నివారణ చర్యల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విందుల వైద్యాధికారి డాక్టర్ సుశాంత్ రెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎండలు ఎక్కువైనప్పుడు, తీవ్ర వడగాల్పులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనగా వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదటగా తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక తడి అరిపోయి ఎండిపోతుంది, శరీరంలో కనీస నీటి శాతం తగ్గిపోవటం, మనిషి పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితికి చేరడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి మొదట వడదెబ్బ గురైన వెంటనే వ్యక్తిని నీడకు తీసుకురావాలి. ఆ వ్యక్తిని చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగించాలి. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలకు తీసుకెళ్లాలి. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: బయట ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన తలకు ఖచ్చితంగా టోపీ లేదా రుమాలు ధరించాలి. అత్యవసరమైన తప్ప ఎండలో తిరగరాదు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ భువన, ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ అనిత రాథోడ్, ఆయుష్ సిబ్బంది ఆనంద్, విఠల్ పాల్గొన్నారు. వడదెబ్బ చాలా ఎక్కువ ఉంటుంది. వడదెబ్బల లక్షణాలు ఏంటంటే కళ్ళు తిరగడం, లేకుంటే మొత్తం బాడీ అంతా పొడివారిపోవడం, లేకుంటే దాహం అతిగా వేయడం, లేకుంటే మూత్రం మంటగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన లక్షణాలు ఏంటంటే అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, లేకుంటే వాంతులు, విరేచనాలు ఎక్కువ అవడము, బాడీ టెంపరేచర్ అంటే జ్వరం లాంటి లక్షణాలు, ఒళ్ళు నొప్పులు అవన్నీ వస్తాయి. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా హాస్పిటల్ రండి. మన ప్రాథమిక లక్షణాలు అనేవి ఏంటంటే, వడదెబ్బ తగిలినప్పుడు మనము బాడీ అంతా డీహైడ్రేట్ అవుతుంది, ప్లస్ కళ్ళు తిరగడం ఇలాంటి ఉంటుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ ఏంటంటే మనం ఎక్కువ నీడ ప్రదేశంలో ఉండాలి. బయట ఎందులో తిరగకుండా నీడ ప్రదేశంలో మనం ఉంటే ఆ ప్రాథమిక లక్షణాల నుంచి మనం గట్టెక్కచ్చు. లేకుంటే ఇంకా మనకు వాంతులు కానీ, విరేచనాలు, జ్వరం లాంటి లక్షణాలు వస్తే మాత్రం ఇమీడియట్గా మేము దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం. దానికి సంబంధించి అక్కడ ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, ఓఆర్ఎస్ దానికి సంబంధించిన పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, జింక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనము ఒకవేళ పేషెంట్ కానీ స్టెబిలైజ్ అంటే మనకు బాగా ఎక్కువ డీహైడ్రేట్ అయితే మాత్రం ఇన్పేషెంట్గా చేసుకొని మనం దగ్గరలోని మన సామాజిక ఆరోగ్య కేంద్రానికి కానీ, లేకుంటే మన జిహెచ్ కానీ రిఫర్ చేస్తాం. అది ఏంటంటే మన ఇక్కడ ఇన్హౌస్ అంబులెన్స్ ఉంది, దాని నుంచి మనం పంపిస్తాం. ఆ లక్షణాలు గుర్తించడం అనేది మనం ఇక్కడ తీవ్రమైన నుంచి అతి తీవ్రమైన లక్షణాలను మనం ఇక్కడ హాస్పిటల్లో గుర్తించడం జరుగుతుంది. అటువంటి పేషెంట్కి ఇక్కడ మనకు అయితే ఇక్కడ ఇందల్వాయిలో ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే మాత్రం మనం డిస్పల్లికి కానీ, నిజామాబాద్ కానీ పంపించడం జరుగుతుంది.